చక్కగా నడిపించగలిగిన దేవుడు ఆయన. ఎందుకు పనికిరాని మొద్దును ఫలించగలిగిన కొమ్మగా చేయగల దేవుడు ఆయన. మోడుబారిన జీవితాన్ని మరలా చిగురింప చేయగలిగిన దేవుడు ఆయన. చేదైపోయిన నీటిని మధురముగా చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. చెప్పరే గట్టిగా. చేతులెత్తినోడు ధన్యుడు, ఎత్తనోడు అన్యుడు. స్తోత్రం. మంచోళ్ళు మాత్రమే చేయి పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నా యేసయ్య రెండు చేతులు చాపి తినమెల్ల ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన ఎదుగు రాగలిగితే నీ పరిస్థితులు ఎలాగున్నా, నీ బంధకాలు ఎలాగున్నా, నీ కష్టం ఎలాంటిదైనా, నీ వేదన ఎలాంటిదైనా, మనుషులు తృణీకరించారేమో, మనుషులు నిన్ను ఒకవేళ త్రోసివేశారేమో, నీ బ్రతుకు వెస్సారిపోయిందేమో, ఎందరో ఉన్నా ఒంటరివాదిగా జీవిస్తున్నావేమో, ఒంటరిదానిగా వేదన పడుతున్నావేమో, ఈరోజు ఈ రాత్రి నా ప్రభు ఎదుగు రాగలిగితే నీ బ్రతుకును మార్చి నిన్ను దీవెనకరంగా చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ కొన్ని అద్భుతమైన మాటలు మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా వినండి. ఏమండి, ఈ చిన్న బిడ్డ పుట్టగానే శాపగ్రస్తుడైపోయాడు కదా. హలో, వింటున్నారా? పుట్టగానే ఈ చిన్న బిడ్డ పోయాడమ్మా, శాపగ్రస్తుడైపోయాడు కదా. వింటున్నారా? నిద్రపోతున్నారా? వింటున్నామన్న వాళ్ళ చేతులు పండి. ఏమిటో అంటే సముద్ర తీరాన ఉన్నవారు కదా, సముద్ర తీరాన ఉంటూ చేపలతో సహవాసం చేస్తూ చేపల మాదిరిగా కళ్ళు తెరిచి నిద్రపోతున్నారేమో అని కాస్త సందేహం. అలా కాదండి, మేమంతా బ్రతికే ఉన్నాం, సారీ మెలకుగానే ఉన్నాం అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. బా, మీరు ఎంత జ్ఞానవంతులండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, నా మాట వినండి. ఆ చిన్న బిడ్డ శాపగ్రస్తుడైపోవడానికి అతడు చేసిన పొరపాటు ఏంటి? హలో, ఇప్పుడు ఆ తల్లి బిడ్డను కనగానే కనినా బిడ్డను ఏం చేసింది? శపించేసింది. మాట్లాడరే, తల్లి ఏం చేసిందమ్మా? ఇప్పుడు నేను అంటాను, ఆ బిడ్డ శపింపబడుటకు కారణం ఏంటి? మీరు సమాధానం చెప్పండి. మీరు చెప్పండి. అతడు ఏమైనా పొరపాటు చేశాడా? హలో, కొందరు తలకాయలు ఊపుతున్నారు, కొందరు ఏమి ఊపకుండా అలాగే చూస్తున్నారు. ఉన్నారా పోయారా నాకు అర్థం కావట్లేదు. ప్రభు మీకు మెలకువ కలిగిన ఆత్మ దయచేయును గాక. మళ్ళీ అడుగుతాను, చెప్పండి. ఆ బిడ్డ శపింపబడుటకు అతను చేసిన నేరం ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు. మరి ఏ తప్పు చేయకుండా అతను ఏమైపోయాడు? శాపగ్రస్తుడైపోయాడు. కారణం ఏంటి? ఈ రోజుల్లో కూడా చాలా కుటుంబాలలో అలాంటి కొన్ని సందర్భాలు కనబడుతున్నాయి. నేను చక్కగా వివరిస్తాను, వినండి. మీకు రెఫరెన్స్లు చెప్పాల్సిన పని లేదు. నేను బయట పెట్టకథలు చెప్పేవాడిని కాదు. బైబిల్లో ఉన్న సందర్భాలే మీతో మాట్లాడతాను. విన్నారా? నేను చెప్పిన ఆ చిన్న బిడ్డ చరిత్ర ఆదికాండం 35వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంది. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక సమయం దొరికినప్పుడు ఎలాగో మీడియా పరిచయం ద్వారా ఈ సందేశాలు లభ్యమవుతున్నాయి కనుక మీరు చక్కగా ఇంటికి వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా ఈ మాటలు వింటూ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవాలని మనం చేస్తున్నాను. ఇప్పుడు బైబిల్ తెరిచి అది ఎక్కడుందని వెతికి టైం మాత్రం వేస్ట్ చేయబాకండి. నాకు టైం తక్కువగా ఉంది, ఎక్కువసేపు చెప్పి ఓపిక నాకు లేదు. స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ఆ బిడ్డ శపించబడుటకు అతడు చేసిన నేరం ఏమైనా ఉన్నదా? లేదు కదా. అయినా ఏమైపోయాడు? శాపగ్రస్తుడైపోయాడు. సరిగ్గా అలాగే ఈ రోజుల్లో చాలా కుటుంబాలలో, ఎందరో జీవితాల్లో అలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏమిటంటే, ఎంత కష్టపడ్డా రూపాయి చేత మిగలట్లేదు. విన్నారా? సమస్యల వెంట సమస్యలు. ఒక సమస్య తీరిందిరా బాబు, పర్వాలేదులే గట్టెక్కాము అనుకునే లోపు ఇంకొక సమస్య తలుపులు తట్టినట్లుగా సమస్యల మధ్య సమస్యలు, సమస్యలు, బాధల మధ్య కూరుకుపోయి దుఃఖంలో నలిగిపోతున్న కుటుంబాలు ఎన్ని లేవు? ఎంత ప్రయాసపడినా చేతికి ఫలితం రావట్లేదే. చక్కగా భూమిని సేద్యపరిచి దున్ని మంచి విత్తనం వేసి ఈసారైనా మంచి పంట పడితే చక్కగా కాస్త